నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆకువీడిలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన హోంమంత్రి అనిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ అతిపెద్దది. విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల. అజ్జమూరులో ఆకువీడు మండల పట్టణ స్థాయి వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన వైసీపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను తమకు కావలసిన వారికి కారుచౌకగా కట్టబెడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి అమర్నాథ్. ప్రతిపక్ష హోదాను అడుక్కునే స్థితికి వైసీపీని ప్రజలు దిగదార్చారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలమపేట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు అల్లు సాంబ నివాసం వద్ద అనితను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వ పరిపాలన గూర్చి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. అమ్మ అందరికీ నమస్కారం. మా అందరి మీద ఉన్న ఆదరాభిమానాలతో ఇక్కడికి ఇచ్చేయడమే కాకుండా మా అందరితోని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఆకివీడు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి ముఖ్యంగా మన ఎన్డీఏ కూటమి వచ్చి మీరందరూ కూడా ఎంతో అంటే ఒక కసితో పనిచేశారు. మొన్న ఎలక్షన్స్ ఎంత కసితో పనిచేశారంటే ఒక్కొక్క నియోజకవర్గంలోనూ ఒక్కొక్క కథ ఉంది. 2019 నుంచి 24 వరకు ఒక దుష్ట పరిపాలన నడిచింది. ఆ దుష్ట పరిపాలన అంతమొందించాలి అనే ఒకే ఒక కారణంతో చాలా మంది చాలా సైలెంట్ గా ఉన్నా కూడా ఎలక్షన్ టైం వచ్చేసరికి వాళ్ళ తాలూకు విశ్వరూపం చూపించి చాలా అత్యధిక మెజార్టీలతో ఒక్కొక్కరు మెజార్టీ చూసుకుంటే నాకు తెలిసి ఈ 2024 ఎలక్షన్ లో వచ్చిన మెజార్టీని బీట్అవుట్ చేయాలంటే చాలా కష్టం ఇన్ ఫ్యూచర్ లో కూడా. అంత మంచి మెజార్టీస్తో మమ్మల్ని అందరినీ గెలిపించారు. సుమారుగా ఒక సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరం గడిచిన తర్వాత కూడా మీ అందరి దగ్గరికి రావాలి, ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నవన్నీ అందుతున్నాయా లేదా, అందకపోతే ఎందుకు అందట్లేదు అందించే కార్యక్రమం చేయడానికి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అవన్నీ చూడటానికి, ఇంకా మీకు 4 సంవత్సరాల కాలంలో ఏమి చేయాలి అన్న ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్లేదానికి మాత్రమే ఈ రోజు మీ అందరికి రావడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమానికి మీ అందరి అభిమాన నాయకుడు మన RRR గారు రఘురామకృష్ణరాజు గారు అనేకైనా RRR గారు అంటేనే అందరికీ కూడా RRR సినిమా ఎంత సక్సెస్ అయిందో ఈ RRR నేమ్ కూడా అంతే సక్సెస్ అయింది. లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా ఎక్కడా కూడా దేనికి భయపడకుండా తనకి జరిగిన అన్యాయమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి కూడా ప్రతిరోజు చాలా ఓపికగా తను ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా ప్రెస్ ద్వారా తన వీడియోల ద్వారా ప్రజలందరినీ మోటివేట్ చేయడమే కాకుండా తన సొంత పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత వాళ్ళు చేస్తున్న అఘాయిత్యాలకి అకృత్యాలకి ధీటుగా వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ప్రాణం మీద కూడా తెచ్చుకున్న పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. నరసాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే ట్రైన్ ఎక్కిన ట్రైన్ ని కూడా దింపేసిన పరిస్థితి. ఎందుకంటే నేను చాలా క్లోజ్ గా మానిటర్ చేసుకునే వాళ్ళం, నేను మా రామరాజు గారు మేమందరం కూడా ప్రతిపక్షంలో ఉండి మేమే కాదు మీరు ఒక రకంగా బాధ్యత అయితే మేము ఒక రకంగా బాధ్యత లాస్ట్ గవర్నమెంట్ లో. సో ఇవన్నీ కూడా మానిటర్ చేసుకున్నాం. ఆఖరికి ఈ రోజు గౌరవ RRR గారికి ఉండి నియోజకవర్గం అత్యధికంగా మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించారు. దానికి ప్రతిఫలంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి ఈ రోజు డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఈ రోజు కూర్చోబెట్టారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి యాక్చువల్ గా ఈ కార్యక్రమం రావాలని చేరుకున్నప్పటికీ కూడా డిప్యూటీ స్పీకర్ హోదాలో పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వకూడదు అన్న ఒక కారణం ఉంది కాబట్టి ఈ రోజు రాలేక తన కుమారుని భరత్ గారిని అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు రామరాజు గారిని ఏపీఎస్సీ చైర్మన్ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది.
ఈ రోజు నేను అనుకున్నా లేట్ అయింది, ఫ్లైట్ లేట్ అయింది, జనాలు ఇబ్బంది పడతారేమో అనుకున్నాను. కానీ మీ అందరి ఆదరాభిమానాలు, ముఖ్యంగా మీ అందరి ఆప్యాయత, ముఖ్యంగా మీ అందరి రిసీవింగ్ మర్యాదలకి మారిపోయారు అంటారు గోదావరిని. ఆ మర్యాదలన్నీ కూడా నాకు చేసుకుని ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల కాలం, ఈ 1 సంవత్సరాల కాలంలో మీరు బ్యారేజ్ వేసుకోవచ్చు. సుమారుగా తల్లికి వందనం డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం. కానీ పెన్షన్స్ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. వెంటనే చేస్తానని పెద్ద మనిషి తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత పెంచుకుంటూ పోతానని చెప్పి సంవత్సరానికి 250 పెన్షన్ ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు అలా కాకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఈ రోజు లోకేష్ బాబు గారి సారథ్యంలో పెన్షన్ విధానాన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి ఒక నెల ముందు నుంచి కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈ వెహికల్స్ పాడైపోయినాయి ఎమ్మెల్యేలు చెప్తారు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. కనీసం నాకు ఆ మాట చెప్పలేదు. నాకు ఫోన్ చేసి అనిత నేను మీ డిపార్ట్మెంట్ కి 5 వెహికల్స్ ఇస్తున్నానమ్మా అని చెప్పి ఆ రోజు నాకు చెప్పడం, అదే విధంగా 5 వెహికల్స్ కూడా ఈ రోజు మా డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం. అలాగే కాకుండా ఈ రోజు నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాస్ ఎంత ప్రాధాన్యత ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఒక సీసీటీవీ కెమెరా అంటే 100 కళ్ళతో సమానం. ఈ రోజు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా మేము మాక్సిమం వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఫస్ట్ మా పోలీసులు పైకి చూస్తారు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ అది. లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఎవరికైనా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయేమో చూడండి అని. మేము ఇంతకు ముందు 2014 నుంచి 19 వరకు ఉండేటప్పుడు కూడా సీసీటీవీ కెమెరాస్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుకున్నాం. ఆఖరికి కొన్ని టూల్స్ కూడా వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని టూల్స్ కూడా ఇచ్చేవాళ్ళం. సో అవేమీ లేకుండా లాస్ట్ 5 సంవత్సరాలు కంప్లీట్ నిర్వీర్యం చేశారు. మళ్ళా ఈ రోజు ప్రత్యేకంగా దానికి గురించి కూడా మీకు చెప్పాలి. దగ్గర 1100 ఫేస్ రికగ్నిషన్ సంబంధించిన సీసీటీవీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేసి ఈ రోజు సుపరిపాలన తొలిగడలో భాగంగా ఈ రోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇప్పటికే గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు అందరూ కూడా ఈరోజు మన యొక్క తెలుగుదేశం పార్టీ మంత్రులందరినీ కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో వారి అందరికీ సంబంధించి ఒక్కొక్కరికి 10 కాన్స్టిట్యున్సీలు ఇస్తూ ఈ రోజు ప్రతి గ్రామంలో తెరమంచడం జరిగింది. అంటే ఈ స్కీమ్స్ కానీ ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అందరి వారు ఎవరైనా ఉన్నారా, ఈ యొక్క ప్రభుత్వ పాలన ఎక్కడన్నా జరిగినటువంటి విషయాలు ఎక్కడన్నా ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు హోంమంత్రి గారు రావడం సుపరిణామం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్లి అత్యధిక అభివృద్ధి చెందే విధంగా త్రిపుర గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులు ఉపసభాపతి గారు రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మంత్రి గారు కానీ నాయకులందరూ ఆధ్వర్యంలో చక్కటి డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ అతి పెద్దదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కడప జిల్లాలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొంగ ఓట్ల మంత్రిగా పేరొందారని ఆరోపించారు. జగన్ మామిడికాయల్లాగా మనుషులను తొక్కించుకుంటూ పోతుంటున్నారని వ్యాఖ్యానించారు. పులివెందులలో కూడా తల్లికి వందనం డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడ్డాయని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రైల్వే కోడూరు నియోజకవర్గం ఇచ్చేసినటువంటి సందర్భంగా ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప దగ్గరికి వెళ్ళినా కూడా ఈ సంవత్సర పరిపాలన పట్ల పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జగత్తుకి జలం అనేది మూలం. చరిత్ర కూడా చెప్తూ ఉంది, ఎక్కడ నీళ్లుంటే అక్కడే నాగరికతలు అభివృద్ధి చెందే చరిత్రలో కూడా. అందుకే ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వారు ఒక తెలుగు గంగ, ఒక అంద్రీనేవా, ఒక గాలేరు నగరి,
ఒక ఎల్ఎల్సి, ఒక హెచ్ఎల్సి, ఒక కేసీ కెనాల్, ఏ పేరు చెప్పండి, ఏ ప్రాజెక్ట్, ఏ రిజర్వాయర్ పేరు చెప్పండి, గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీ, అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు. మరి అంతేకాదు పర్టికులర్ గా ఏదైతే అన్నమయ్య, ఎందుకంటే ఈవేళ రాజంపేట గాని లేదంటే ఈ రైల్వే కోడూరు గాని ఇక్కడ సంబంధించినటువంటి కొన్ని గ్రామాలు గాని ఇక్కడ ఉన్నటువంటి చెరువులు గాని ఆ రోజు కట్టలు తెగినాయి అని అంటే దానికి ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు మరి ఆ రోజు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు పించా ప్రాజెక్ట్ ఆ రోజు మొదట కొట్టుకుపోతే వార్నింగ్ ఇచ్చారు, పించా కొట్టుకుపోతుంది ప్రాజెక్ట్, ఆ నీరు ఇన్ఫ్లో అంతా కూడా అన్నమయ్యకు వస్తుంది అని చెప్తే కేవలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుశీలి ఇసుక దందా కోసం, శాండ్ మాఫియా కోసం ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టుకి మరి పించా ప్రాజెక్టు కొట్టుకుని ఇంత వాటర్ వస్తుందని తెలిసినా కూడా అక్కడ గేట్లు సకాలంలో ఓపెన్ చేయటం. ఎందుకంటే అన్నమయ్య క్రింద అంతా కూడా పెద్ద ఎత్తున శాండ్ మాఫియా నడుస్తూ ఉంది. వాళ్ళ వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళ మిషనరీ ఉంది, ఆ మిషనరీని వెహికల్స్ ని ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోవాలనే ఆలోచనతో ఆ యొక్క అన్నమయ్యను కూడా ఇన్ టైంలో ఓపెన్ చేయకపోవడంతో, అందుకే ఇది ప్రకృతి తప్పిదం కాదు, మానవ తప్పిదం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తప్పిదం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం అంటే దగ్గర దగ్గర మరి 15-20 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి, దగ్గర దగ్గర 40-42 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు తాడేపల్లి రాజ్యప్రసాద్ వదిలి కాలు బయటికి పెట్టి ఎవరైనా పలకరించాడు మీ గ్రామాల్లో? ఆ రోజు తప్పు జారి ఎప్పుడైనా వస్తే 144 సెక్షన్లు, 30 యాక్ట్లు, పరదాల మాటున, బ్యారికేడ్ల చాటున మరి ఒక నిరంకుశత్వమైన నియంతృత్వమైన పాలనలో ఆ రోజు తాడేపల్లికి మరి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. అందుకే ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మొన్ననే కడపలో జరిగిన మహానాడులో స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి మళ్ళీ ఎస్టిమేషన్ రీఎస్టిమేషన్ లేసి, ఎందుకంటే అది సిడబ్ల్యూసి అది 8 లక్షల క్యూసెక్ల ప్రకారం అని చెప్పి ఎస్టిమేషన్లు బాగా ఎక్కువగా ఉండి చేయలేనటువంటి స్థితిలో ఉంటే దాని వాస్తవికమైనటువంటి పరిస్థితిని అంతా కూడా ఎస్టిమేషన్ వేసి ఆ అన్నమయ్య ప్రాజెక్ట్ ని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయలేనిటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉండడం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి మీ ద్వారా ఇంకొకసారి తెలియజేసుకుంటూ, ఈ రకంగా రాయలసీమ అభివృద్ధికి సంక్షేమానికి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రైల్వే కోడూరు నియోజకవర్గం కూడా మరి మంచి నియోజకవర్గం, ఎందుకంటే ఇప్పుడే మేము చూస్తూ ఉంటే మా పచ్చని కోనసీమను మించి మంచి అందంగా ప్రకృతి పులకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి ఏదైతే ఈ రైల్వే కోడూరుకి సంబంధించి ఇప్పుడే నేను కూడా చూడడం జరిగింది, ఏదైతే కుంజా నదికి సంబంధించి మరి గతంలో కూడా బిల్డింగ్స్ అవన్నీ కూడా నదిలోకి ఆ ఫ్లడ్ టైంలో కూలిపోతున్నటువంటి పరిస్థితి. అది 2013లో ఒకసారి, 2017లో ఒకసారి నిధులు అయితే మంజూరు చేస్తున్నట్టుగా శాంక్షన్ ఆర్డర్లు ఇస్తున్నారు కానీ ఆచరణలో చూడనటువంటి పరిస్థితి. నేను కూడా మొన్న ఇరిగేషన్ శాఖ మంత్రిగా అయిన తర్వాత మరి నాట్ స్టార్టెడ్, ఎందుకంటే స్టార్ట్ చేయనటువంటి పనులు క్యాన్సిలేషన్ చేయాలని గవర్నమెంట్ జీవో ప్రకారం అది రద్దయిపోయినటువంటి పరిస్థితి ఉంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరందరూ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ని బట్టి దాని అవసరాన్ని మీరు తెలియజెప్పడంతో మరి ఏదైతే ఆ పనులకు సంబంధించి మరి 38,40,00,000 రూపాయల నిధులు కూడా మరి ఈసారి మనం కూడా మంజూరు చేయడం జరిగింది. తప్పనిసరిగా గతంలో మాదిరిగా కాకుండా అక్కడ అవసరాన్ని గుర్తుపెట్టుకుని మరి స్థానికంగా మీరు కూడా శ్రద్ధ తీసుకుని ఆ టెండర్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుని ఆ ఏజెన్సీని కూడా ఫిక్స్ చేసుకుని ఆ పనులు కూడా చేస్తే మరి ఏదైతే నేను కూడా ఇప్పుడు చూడడం జరిగింది. ఎందుకంటే ఇటు 700 మీటర్స్, ఇటు 700 మీటర్స్ బోత్ సైడ్, అంటే ఇంకొక 600 మీటర్స్, అంటే దగ్గర దగ్గర 22-2400 మీటర్లు మనం ఏదైతే ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఇళ్ళకందరికి కూడా సేఫ్టీ ఉంటుంది. అంటే తప్పనిసరిగా ఇట్లా ప్రతి విషయం కూడా ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి ప్రభుత్వంగా పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలు కూడా మీరు కూడా ఆలోచన చేసి, ఎందుకంటే ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమించి మన కోసం పనిచేస్తూ ఉన్నాడు. మన తలరాతల్ని మార్చాలి, తెలుగు జాతి రేపు 2047కి అలా మొదటి స్థానంలో ప్రపంచంలో అగ్రగామంలో నిలబెట్టాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే ఈ విషయాన్ని కూడా సందర్భంగా మరి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకున్నాను. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం అజ్జమూరు గ్రామంలో ఆకువీడు మండల పట్టణ స్థాయి విస్తృత స్థాయి సమావేశం మండల పట్టణ అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, అంబటి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు మాట్లాడుతూ ప్రతి మండల గ్రామ స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి కూటమి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలను దారుణంగా మోసం చేశారని ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం చంద్రబాబు మోసాల వల్ల మీకు కలిగిన నష్టం ఎంత పోస్టర్ను ఆవిష్కరించారు. ఎవరైతే కుటుంబంలో ఎవరైనా పిల్లలు డిగ్రీ చదివి ఉద్యోగం రాకపోతే మరి వాళ్ళకి నెలకు వచ్చి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పడం జరిగింది. ఇవాళ ఎక్కడా కూడా ఒక్కడికి కూడా నిరుద్యోగ భృతి రాలేదు. ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయా, మేము అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు. ఒక్కడికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఈ విషయం కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియజేయవలసి వస్తుంది, అందులో ఎవరన్నా అర్హులు ఉన్న వాళ్ళు ఉంటే. అలాగే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారు, కానీ కొంతమందికి వేసారు, కొంతమందికి ఇంకా రాలేదు. అది కూడా మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగాలి, అమ్మ మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది చదువుతున్నారు, అంతమందికి వచ్చిందా, డిగ్రీలు అయితే చదివితే ఇంజనీరింగ్ చదివినా మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఏమైనా పడిందా లేదా అన్న విషయం కూడా మన ఇంటింటికి వెళ్ళి, రాకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా ఇవన్నీ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎలా మోసం చేశాడనే సంగతి ప్రతి ఇంటికి చెప్పాలి. అలాగే ఆడబిడ్డ నిధి, ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీల్లో 8 సంవత్సరాలు నిండిన ఆడవారు ఉంటారో వాళ్ళందరికీ కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తా అన్నారు. దానికి ఇప్పుడు వరకు వేయలేదు. ఇప్పుడు ఆ పథకం ఇవ్వాలంటే మరి మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, ఈ పథకం ఇవ్వాలంటే రాష్ట్రాన్ని నమ్మాలని చెప్తున్నారు. మరి ఈ పథకాలు ఇద్దామన్నప్పుడు రాష్ట్రాన్ని నమ్మాలో దేశాన్ని నమ్మాలో మరి చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఏదో మోసం చేసి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ పథకాలన్నీ పెట్టడం జరిగింది. తర్వాత అన్నదాత సుఖీభవ, గత సంవత్సరం 2 పంటలు అయిపోయినాయి, ఇప్పుడు కూడా ఊడుపులన్నీ కూడా అయిపోయినాయి. అయినా సరే ₹1 కూడా రైతు భరోసా రాలేదు. మామూలు బస్సు ఎక్కడైనా సరే రాష్ట్రంలో తిరగడానికి మిగతా రాష్ట్రాల్లో ఉచిత బస్సు పెట్టేవి. ఇప్పుడు దాన్ని ఎలా ఏర్పట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు ఉచిత బస్సు అన్నది పథకం ఏ జిల్లా వాళ్ళు అయితే ఆ జిల్లాకే అని అంటున్నారు. రేపు మండలానికి కూడా పెడతారేమో తెలియదు, ఇంకా పాలసీ ఇంకా రాలేదు. ఒక జిల్లాకు అయితే రిస్ట్రిక్ట్ చేశారు, ఆ జిల్లాలోనే ఎక్కాలి. అది కూడా మామూలు బస్సులు, అది పల్లి వెలుగు బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సులకి వెళ్ళాలని ఆ రూల్ కూడా తీసుకొస్తున్నారు. అంటే పల్లి వెలుగు బస్సు అని చెప్పి ఆ బస్సులు సర్వీసులు తగ్గిస్తారు. ఏదైనా పని మీద వెళ్ళేవాడు ఎంతసేపడ్డాడు ఈ పల్లి వెలుగు బస్సు కోసం మీరు చేస్తూ వస్తారు, తర్వాత ఇంకో బస్సు టికెట్ కొట్టుకుని వెళ్ళిపోతారు. ఇలాగ అన్ని మోసం చేసి పథకాలే తప్పించి ఏది కూడా అమలు చేసే ఉద్దేశంలో లేరు. 50 ఏళ్ళకే పెన్షన్, మరి ఏమైనా 50 ఏళ్ళకి పెన్షన్లు వస్తున్నాయా? 6 హామీలు ఇచ్చి 6 కూడా ఏది మొత్తంగా అమలు చేయకుండా ఒక పెన్షన్ ఒకటి మటుకి కొంతమంది మళ్ళీ వెరిఫికేషన్ అని చెప్పి కొంతమంది తగ్గించి ఒక ₹1000 పెంచి ఆ పెన్షన్ ఒకటి ఇస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు అవగాహన కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీని ద్వారా మరి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఆదేశించడం జరిగింది. విమర్శించకుండా కష్టపడిన కార్యకర్తను గుర్తించడమే జగన్ గారి .2 కానీ పీవీఎల్ నరసింహరాజు గారి యొక్క 2.0 కూడా అదే. నిజమైన కార్యకర్తని గుర్తించండి. నిజమైన కార్యకర్తని గుర్తించినప్పుడే మనం ఎందుకు ఎక్కలేదో తెలుస్తుంది. అంతేగాని ఏదో నాకు సెంట్రల్లో పోస్టులు ఇచ్చేసి కూర్చుంటే నా కింద ఎవరో నలుగురు కూడా ఉండరు. ఎందుకు ముందుగా పైన ఉన్న వాళ్ళు కానీ కింద ఉన్న వాళ్ళు ముందుగా మరీ చెందిన మీ యొక్క కష్ట సుఖాలని మేము మీకు తీర్చినట్లయితే మీ పదవి కూడా ఉపయోగం. అదేవిధంగా వేదికల మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా వివిధ హోదాల్లో ఉన్న అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే జెండా మోస్తారో వారిని గుర్తించుకుని ఎవరైతే వేదిక మీద ఉన్నారో నాయకులు, ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు పీవీఎల్ నరసింహరాజు గారు అవనండి పెద్దలు అందరూ కూడా వారిని గుర్తించుకుని వారికి సముచిత స్థానం కల్పించే విధంగా మరి వారి యొక్క నాయకత్వం ఉండాలని కూడా మనందరి తరఫున ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తారు.
వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములకు కస్టోడియల్గా నిలవాల్సింది పోయి తమకు కావాల్సిన వారికి కూటమి ప్రభుత్వం కారుచౌకగా కట్టబెడుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కంచె చేను మేస్తున్న తరహాలో వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై ఖచ్చితంగా ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనపై మాట్లాడుతూ 4వ దఫా సీఎం అయిన చంద్రబాబు హయాంలో సింగపూర్ నుంచి రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల కన్నా ఇక్కడ దోచుకున్న సింగపూర్లో దాచుకున్నది ఎక్కువని ఆరోపించారు. 15 మాసాలుగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒకరు రాష్ట్ర మంత్రి, ఇద్దరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా వారి తాలూకా మనుషులకి కట్టబెట్టాలి, ఏ రకంగా పప్పు బెల్లానికి వారికి కావాల్సినటువంటి సంస్థలకి ఆ భూముల్ని ఇవ్వాలి అనేటువంటి దాని మీద పడుతున్నటువంటి తాపత్రయం గత సంవత్సరం అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి 15 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో నేటి కూడా అదే తాపత్రయంతో ముందుకెళ్తా ఉన్నారు. మధ్యకాలంలో మొన్న 24వ తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరొకసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి భూముల్ని దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా వారికి కావాల్సినటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. కానీ 15 మాసాలుగా విశాఖపట్నంలో ఒక్క ఉద్యోగస్తుడికైనా ఒక్క ఐటీ ఉద్యోగం అన్నా కల్పించాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఆయన ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ ఒకసారి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. ఏదో ఇప్పుడు సంవత్సరం క్రితం టీసీఎస్ వస్తుందని ఒక 6 నెలల క్రితం టీసీఎస్ కి 99 పైసలకి ఒక 20 ఎకరాలు కట్టబెట్టారు. ఆ టీసీఎస్ ముసుగులో ఉర్సా అనేటువంటి ఒక ఊరు పేరు లేనటువంటి కంపెనీకి ఫిబ్రవరి 14వ తారీఖున ఇన్కార్పొరేట్ అయినటువంటి ఒక సంస్థకి 60 ఎకరాల భూమిని కారు చౌకగా దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి విశాఖపట్నంలో భూమిని 60 ఎకరాలు ఒక 2 నెలలు కూడా స్థాపించి 2 నెలలు కూడా అవనటువంటి ఒక కంపెనీకి 60 ఎకరాలు కట్టబెట్టారు. దానికి ఒక ఆఫీస్ లేదు, ఒక ఎంప్లాయీ లేడు, దానికి సంబంధించినటువంటి టర్న్ ఓవర్ లేదు, ఏమీ లేనటువంటి కంపెనీకి గత ఏప్రిల్లో ఒక 60 ఎకరాలు ఇచ్చినటువంటి 59 ఎకరాలు చిల్లర ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఇంకా దాన్ని మరొక ముందే రీసెంట్ గా మొన్న 2 రోజుల క్రితం కేబినెట్ మీటింగ్ లో మరో 3-4 సంస్థలకి ఒకరికి 30 ఎకరాలు, ఒకరికి 20 ఎకరాలు, ఇలా ఒక 60 ఎకరాలు అక్కడ దాదాపు 30-40 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అక్కడ 50 లక్షలకి కోటి రూపాయలు చెప్పిన రియల్ ఎస్టేట్ సంస్థలకి, ఐటీ సంస్థలకు కాదు. సత్వా అనేటువంటి గ్రూపు మీ అందరికీ తెలుసు, పూణే, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేటువంటి కంపెనీలు అవి. హైదరాబాద్ లోనే నియోపోలిస్ లాంటి ప్రాంతాల్లో, నానక్రామ్ కూడా, నియోపోలిస్ ఇటువంటి ప్రాంతాల్లో హైదరాబాద్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆక్షన్ పెడితే ఆక్షన్ లో 100 కోట్ల రూపాయలకు విలువైనటువంటి ఆ భూముల్ని ఆక్షన్ లో పాడుకున్నటువంటి సంస్థలు అవి. వాళ్ళు బిల్డింగ్లు కట్టి అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థ, రియల్ ఎస్టేట్ సంస్థ. అటువంటి సంస్థలకి, రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి సంస్థలకి ఏ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం క్విక్ ప్రోకో లేకుండా వారి దగ్గర నుంచి లంచాలు తీసుకోకుండా ఏ రకంగా ఇచ్చిందో ఒకసారి అందరికీ అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. దీంట్లో డెఫినెట్ గా కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకి మీరు ఇచ్చేటువంటి దానికి అసలు ఏ అర్హతతో ఇచ్చారు మీరు? ఇప్పుడు రోజు టీసీఎస్ లాంటి సంస్థకి ఇచ్చారంటే కొన్ని పేరున్నటువంటి సంస్థ, ఐటీ సంస్థ, కొన్ని వాళ్ళు ఆపరేషన్స్ పెడతారు, 1000 మందికో 10,000 మందికో 2,000 మందికో 3,000 మందికో ఉద్యోగాలు ఇస్తారనేటువంటి అంటే సరే వేచి చూసేటువంటి దానికి అవకాశం ఉంది. కానీ మీరు ఇచ్చినటువంటి కపిల్ సంస్థకు కానీ లేదా సత్వా సంస్థకు కానీ లేదా ఇతర సంస్థలు మీరు ఏవైతే ఇచ్చారో ఇవన్నీ రియల్ ఎస్టేట్ సంస్థలు. ఈ కపిల్ సంస్థ ఏదైతే ఉందో ఇదేమి ఐటీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి సంస్థ కాదే. ఇది కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి సంస్థలు. వీళ్ళు బిల్డింగ్స్ కట్టి ఇతర సంస్థలకి అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థలు. వారికి మీరు 50 లక్షలకి కోటి రూపాయలకి ఏ ప్రాతిపదికన ఇచ్చారు? మీ చీకటి ఒప్పందాలు లేకుండా ఇచ్చుంటారనేటువంటి ఆలోచన లేకుండా ఎవరికైనా ఉంటుందని అనుకుంటున్నారా? ఇవన్నీ చేసి ఈరోజు మీకు విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా మీకు నచ్చినటువంటి సంస్థలకి, మీకు నచ్చినటువంటి మీ బంధువులకి, మీ తావేదారులకి, మీ మీద ఉన్నటువంటి
మీ వెనక తిరుగుతున్నటువంటి మీ సహాయకులకి ఇచ్చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వమే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒకరు 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తారని, ఒకరు 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తారని, ఒక 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పండి. 15 మాసాలు అయింది కదా, 15 మాసాల్లో ఏ ఒక్కరికన్నా విశాఖపట్నంలో మీరు ఒక్క ఉద్యోగ అవకాశం అన్నా కల్పించారా చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో నాకు తెలిసి ఇప్పుడు దాదాపు 5,000 మందికి ఉద్యోగాలు తీశారు. అనేక మంది రోడ్లు పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక సంస్థను తీసుకొని వచ్చాం ఈ సంవత్సరాల కాలంలో, ఈ సంవత్సరం ఈ 3 మాసాల్లో ఒక సంస్థను తీసుకొచ్చామని చెప్పమనండి. ఒకరికి ఉద్యోగాలు లేదు కానీ దగ్గర 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు మాత్రం కారు చౌకగా కనీసం అంత కలిపి ఒక 50 కోట్లు కూడా ప్రభుత్వానికి ఆదాయం రాకుండా ఇచ్చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అడబాల గార్డెన్లో యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన అధ్యక్షులుగా కానూరి ప్రభాకర్ రావు, కార్యదర్శిగా గుండుమోగుల వీరస్వామి, కోశాధికారి కొండ్రెడ్డి సూరిబాబుల చేత ఇన్సులేషన్ ఆఫీసర్ క్లబ్ గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, వీరవాసరం కాపు క్లబ్, వనితా క్లబ్ వివిధ కేటగిరీల్లో అవార్డులు గెలుచుకున్నాయి. వీరికి క్లబ్ గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు అవార్డులు ప్రదానం చేశారు. బ్రహ్మాండమంత వచ్చే జగమంత మా చిన్ని గణపతి దేవుళ్ళ దళపతి మా మట్టి గణపతి మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో శ్రద్ధగా ఇంట్రెస్ట్గా వచ్చిన నా తోటి సభ్యులందరికీ, నా శ్రేణులకి, అందరికీ కూడా ముందుగా ఆరాధన చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఈ ప్రెసిడెంట్గా పాలు తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు ఎప్పటి నుంచో వాటిలో ప్రెసిడెంట్ చేయమని చాలా మంది ఫోర్స్ చేశారు. కానీ రోటరీ క్లబ్ అంటే మన కమ్యూనిటీకి, మన అందుబాటులో మన కుటుంబ సభ్యులకి ఈ సభ్యులందరూ తరఫున ప్రాతినిధ్యం వహించి తిరస్కరించి ఈ క్లబ్కి ప్రెసిడెంట్గా ఎక్స్పెన్షన్ తెలియజేశాను. చాలా ఆనందంగా తెలియజేశాను. వేదికను అలంకరించిన మా ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ముఖ్యరు సంజయ్ గారికి, అలాగే మా ఇంటర్నేషనల్ క్యాబినెట్ సెక్రటరీ శ్రీదేవి రాజేశ్వరి గారికి, మా ఫౌండర్ గారైన కోట రామ గారికి, కో ఫౌండర్ మరి జక్కంపూడి కుమార్ గారికి, మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ రావు రప్పన్న గారికి, మా ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిన పద్నాలు వాసు గారికి, అలాగే మా గవర్నర్ రీజనల్ చైర్పర్సన్ మణినారాయణ గారికి, గవర్నర్ బాడీ నారాయణ శెట్టి రూపవాణి గారికి, మరి ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్
నెట్టంపూడి మదన్ గారికి, ఏడుకొండ దుర్గాప్రసాద్ గారికి, శ్రీనేడి నాగార్జున బాబు గారికి, అలాగే మరి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఈరోజు డైరెక్టర్ ప్రెసిడెంట్ పానం ప్రభాకర్ గారికి, అలాగే సెక్రటరీ గుండమోహన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆకువీడిలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన హోంమంత్రి అనిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ అతిపెద్దది. విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల. అజ్జమూరులో ఆకువీడు మండల పట్టణ స్థాయి వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన వైసీపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను తమకు కావలసిన వారికి కారుచౌకగా కట్టబెడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి అమర్నాథ్. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.